అమ్మ ఇది ఎన్సీఆర్టీ ఫ్రాక్షన్స్ చాప్టర్ 2 5th class ది. ఇక్కడ తమన్నా ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ grade 5. She has 2 chocolates of different sizes. She says that 1/3 of one of her chocolate is bigger than 1/2 of the other chocolate. దీని దగ్గర 2 types of chocolates ఉన్నాయి. చూడండి చాక్లెట్ ఎలా ఉంది, ఇందులో హాఫ్ తీసుకుందనమాట. ఇందులో హాఫ్ అంటే ఎక్కువ తీసుకుందా, ఇందులో 1/3 అంటే ఎక్కువ తీసుకుందా, ఏది ఎక్కువ తీసుకుంది అని అంటున్నారు. ఎక్స్ప్లెయిన్స్ వై దిస్ ఈజ్ సో. ఏది ఎక్కువ, విచ్ ఈజ్ గ్రేటర్, ఏది ఎక్కువ తీసుకుంది, ఇందులో ఎక్కువ తీసుకుందా, ఇందులో ఎక్కువ తీసుకుందా, ఎట్లా తెలుస్తుంది మనకి? ఇది చూడండి, ఇందులో 4 parts లో తను ఎన్ని పార్ట్స్ తీసుకుంది? ఇక్కడ 2 అంటే హాఫ్ తీసుకుంది, 1/2 తీసుకుంది. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, 9 ఉన్నాయి. 9 లో 1/3 అంటే ఎన్ని తీసుకుంది? 3 తీసుకుంది. అవునా, 9 లో 3 తీసుకుంది. సో ఇవి ఎక్కువ తీసుకున్నట్ట, ఇవి ఎక్కువ తీసుకున్నట్ట? 1/2 ఎక్కువ తీసుకున్నట్టు. వాటిలో ఇది ఎక్కువ తీసుకున్నట్టు షేర్, ఇందులో తనకి తక్కువ వచ్చినట్టు. ఓకే, ఇంకా వస్తే అప్పుడు హాఫ్ అవుతాయి, సమానంగా వస్తాయి. కానీ ఇది మాత్రమే సమానంగా తీసుకున్నాడు. సో 1/2 ఎక్కువ, 1/3 ఎక్కువ, 1/2 ఎక్కువ. ఓకేనా, 1/3 అనేది తక్కువ. మనం ఎలా కంపేర్ చేయాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక గ్రిడ్ ఇచ్చారు చూడండి. ఈ గ్రిడ్ ఏం చేయమన్నారంటే 1/8 ఆఫ్ ద గ్రిడ్ ఈ ఏ ఇన్ రెడ్. ఈ ఏని రెడ్ కలర్ లో చేయమన్నారు. ఇది చూడండి 8 parts ఉన్నాయి. ఇక్కడ నోట్స్ ఉన్నాయి, ఇలా కట్ చేస్తాను. 8 1 2 3 4 5 6 7 8 ఈక్వల్ పార్ట్స్ లో 1 part రెడ్ కలర్ వేయాలి. 1/8 కదా వేయమంది. సో 1/8 అనేది రెడ్ వేసాం. ఈ నెక్స్ట్ గ్రిడ్ బిలో 1/6 బ్లూ చేయమన్నారు. అంటే దీన్ని 6 parts చేయాలి ఈక్వల్ గా. 1 2 3 4 5 6 parts చేశాక అందులో మనం 1 part మాత్రమే కలర్ చేస్తాం. 1/6 బ్లూ చేయమన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, దీన్ని గ్రిడ్ సిని 1/12 చేయమన్నాడు. అంటే ముందు దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 12 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి? ఇవన్నీ 8, ఇవన్నీ 6. 8 6 48. 48 డివైడెడ్ బై 12 చేయండి. అంటే 12 4 48. ఎస్, 4 సపరేట్ చేసుకోండి. అంటే 4 ఒక సెట్ కింద గీస్తాం అనమాట. ఓకే, ఇదిగో ఇది 1, ఓకే, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 7 8 9 10 11 12. సో 1 చేయమంటే ఎల్లో కలర్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే చేస్తాం. 1/12 చేయమంటే ఈ మాత్రమే చేయాలి. అర్థమైందా? ఓన్లీ 4 చేయాలి 1/12 చేయమంటే, ఎందుకంటే 1 part ఈజ్ 4. అర్థమైంది కదా మీకు? ముందు 8 6 48 అని చేసాం. 12 parts చేయమన్నాడు కాబట్టి బై 12తో డివైడ్ చేసాం. 12 4 48 కాబట్టి 4 times పోతుంది. అంటే 4 ఒక పార్ట్ అనమాట. ఎప్పుడైనా మనం అలా సపరేట్ చేసుకోండి. అందులో 1 part తీసుకోమన్నారు కాబట్టి 12. అదే 2 parts అంటే 2 8కి వేయాలి, 4 8కి వేయాలి. 4 + 4 8. ఓకే, మీకు ఇక్కడ అర్థమైందా? ఏది ఎక్కువ, 1/8 1/6 1/12? 1/12 ఎక్కువగా ఉందా మీకు? చూడండి 8కి ఎక్కువ కలర్స్ వేసాం. 1 2 3 4 5 6 వేసాం. 1 2 3 4 5 6 7 8కి వేసాం. 1/6 ఎక్కువ. చూసారా, 1/6 ఎక్కువ. మనకేంటి 1/12 ఉంది కాబట్టి 1/12 ఎక్కువ అనుకుంటున్నాం. ఇందాక కూడా తను అలాగే అనుకుంది. 1/2 ఎక్కువ, 1/3 ఎక్కువ, 1/2 ఎక్కువ. గివ్ మీ పెన్. 1/2 ఎక్కువ. వన్ బై 2 ఎక్కువ, 1/3 ఎక్కువ, 1/2 ఎక్కువ. సో 1/6 ఎక్కువ, 1/8 ఎక్కువ, 1/6 ఎక్కువ. చూడండి ఎక్కువ ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 7 8. 1/6 ఎక్కువ. ఇవేమో 6 ఉన్నాయి. సో 1/8 తక్కువ.
తర్వాత మరి 1/12 వచ్చేసరికి అవి ఇంకా తక్కువ, 4 కలర్ చేసాం. అర్థమైంది ఎలా వచ్చిందో? సో మనం చూడండి, కింద పైన అన్ని 1 ఉన్నాయి, పైన అన్ని 1 ఉన్నాయి, కింద 6 పెద్దదైంది, తర్వాత 8, తర్వాత 12. అర్థమైందా? ఇప్పుడు నేను 2 నెంబర్స్ చెప్తా, 1/11, 1/10. ఏది పెద్దది? 1/10. వెరీ గుడ్, 1/10 పెద్దది. ఎందుకంటే 1/11 అనేది 11 ఉంది చూసుకొని కింద ఉండే పెద్దది ఉన్నది చిన్నదైపోద్ది. ఇక్కడ చూడండి, చిన్నది పెద్దదైంది, పెద్దది చిన్నదైంది, అవునా? ఇక్కడ చూడండి, చిన్నది పెద్దదైంది, పెద్దది చిన్నదైంది. ఓకే, కింద ఫ్రాక్షన్ ఉంటది కాబట్టి, కింద ఉంటది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇలా 1/2 గ్రేటర్ దాన్ 1/3. సో 1/10 ఎక్కువ, 1/11 ఎక్కువ. క్లియర్? 1/10. నెక్స్ట్ 1/7, 1/4. వెరీ గుడ్, 1/4. 1/3, 1/5. 1/3. 1/8, 1/18. 1/80, 1/18. ఓకే, ఏది కింద చిన్నది ఉంటుందో అది పెద్దది, అది పెద్దది. ఇక్కడ క్లియర్ అయిందా? దీన్ని బట్టి అర్థమైందా మీకు? ఓకే, చూడండి ఇక్కడ ఈజ్ 1/3 ఈక్వల్ టు 2/3. ఇప్పుడు మనం వేరే టాపిక్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం యూనిట్ ఫ్రాక్షన్స్ ఇందాక మనం చేసింది, ఆ యూనిట్ ఫ్రాక్షన్స్ కంపారిజన్ అర్థమైంది కదా మనకి. ఇప్పుడు వేరే ఫ్రాక్షన్స్ చూస్తున్నాం. వీటిని ఏమంటామంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని ఎలా అవుతుంది అంటే చూడండి, నేను ఇక్కడ మొత్తం ఒక స్ట్రిప్ ఉంది. ఈ స్ట్రిప్ చూడండి, 1 2 3 4 5 6 పీసెస్ చేసాం. 6లో 2 పీసెస్ కి కలర్ చేసాం. సో దీన్ని 2/6 అన్నా. ఈసారి నేను ఏం చేస్తానంటే దాన్ని అలాగే ఉంచి ఇక్కడ ఒక కట్టింగ్, ఇక్కడ ఒక కట్టింగ్ పెట్టా. మొత్తం 3 పీసెస్ అన్నా. దాంట్లో 1 దానికి కలర్ చేసా, 1/3 అన్నా. ఇది అది సేమ్ కదా? సేమా కాదా? చూడండి, ఈ స్ట్రిప్ ఒక స్ట్రిప్ సేమ్ సైజెస్ ఉన్న 2 స్ట్రిప్లు తీసుకున్నానమ్మా. దీన్ని ఏం చేశానంటే ఒకదాన్ని 6 పీసెస్ చేసా, ఒకదాన్ని 3 పీసెస్ చేసా. 2 సేమ్ సైజ్. ఇందా మనం గ్రిడ్ చూసాం కదా, అట్లాంటిది. ఈసారి దీన్ని ఏం చేశానంటే ఒకదాన్ని 3 పార్ట్స్ చేసా, ఒకదాన్ని 6 పార్ట్స్ చేసా. 3 పార్ట్స్లో ఒక పార్ట్కి కలర్ వేసా, 6 పార్ట్స్లో 2 పార్ట్స్కి కలర్ వేసా. ఈ 2 ఈక్వల్ అంటున్నా. ఈక్వలా కాదా? No. నో, నాట్ ఈక్వల్. సేమ్ స్ట్రిప్సే కదా, సేమ్ స్ట్రిప్సే కదా. ఈక్వలా కాదా? ఈక్వల్. ఓకేనా? అందుకని దాన్ని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అన్నాం. అందుకని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అన్నాం. మీకు కావాలంటే ఇది సింప్లిఫైడ్ ఫామ్. 1/3 అనేది సింప్లిఫైడ్ ఫామ్. 2/6 సింప్లిఫైడ్ కాదు, ఎందుకంటే ఈ 2 2 టేబుల్లో పోతాయి. చూడండి, 2 6 2 టేబుల్లో పోతాయి. 2 1s 2 3s. సో మళ్ళీ 1/3 వస్తుంది చూడండి. సో ఈక్వివాలెంట్ నెంబర్స్ ఎలా వస్తాయి అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చూడండి. 1/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే పైన కింద 2తో మల్టిప్లికేట్ చేయండి. 2/4. 2 1s 2, 2 2s 4. 2/4 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. అంటే ఒక 2 పార్ట్స్ని 2 పార్ట్స్ చేసి అందులో 1 పార్ట్ చేసిన దాన్నే 4 పార్ట్స్ చేస్తా, 2 పార్ట్స్ కలరింగ్ వేస్తా, 2/4 అవుతుంది. ఈక్వలెంటే కదా. ఈసారి దీన్ని పైన కింద 3తో మల్టిప్లికేట్ చేద్దాం. 1 3s 3, 2 3s 6. ఇది కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్. చూడండి, దీన్ని 6 పార్ట్స్ చేయాలి. ఎట్లా? 1 2 3 ఈక్వలెంట్. ఇప్పుడు ఇదిగోండి, ఈ 3 పార్ట్స్ చేస్తున్నాం. చూడండి, 6 పార్ట్స్లో 3 పార్ట్స్ కలరింగ్ చేస్తున్నాం. సేమ్ లాగా ఉందా చూడండి, అవునా? సో 3/6 కూడా సేమ్ ఈక్వలెంట్. ఓకే,
నెక్స్ట్ సేమ్ అలాగే 4 ఇక్కడ ఎంత రావాలో చెప్పండి. వెరీ గుడ్ 8. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ ఎంత రావాలి? సూపర్, దట్స్ ఇట్. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ ఎంత రావాలి? దట్స్ ఇట్. ఓకే, ఇవి 1/2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు నేను ఈసారి 1/3 వేస్తా. చెప్పండి ఇక్కడ ఎంత ఉంటది? 2. 2/6. వెరీ గుడ్. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3/9. వెరీ గుడ్. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 12. దట్స్ ఇట్. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 15. దట్స్ ఇట్. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 18. ఇవి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. అర్థమైందా? సో మీరు అలాగే 1/4కి 1/5కి 1/6కి ట్రై చేయండి. ఓకే.